సిద్ధు గారితో ఏదన్నా మంచి ఇన్సిడెంట్ ఉందా? ఏదైనా ఒక మంచి సిట్యుయేషన్ ఆయనతో మాట్లాడిన మాటలు కావచ్చు, ఏదైనా ఒక సీన్‌లో కన్వర్జేషన్ కావచ్చు, అలా మీకు ఇంట్రెస్టింగ్‌గా? ఓకే. సిద్ధు గారి గురించి చెప్పాలి అంటే ఆయన మల్టీ టాలెంటెడ్. సో, తను స్క్రిప్ట్ రాస్తారు, పాట పాడతారు, యాక్టింగ్ చేస్తారు, డాన్స్ కూడా ప్రూవ్ చేసుకున్నారు. బ్రహ్మాండమే. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. దానికి తగ్గట్టు ఇది చేశారు. సిద్ధు గారితో ట్రావెలింగ్ అన్నప్పుడు సిద్ధు గారు ఏంటంటే ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది. ఆ సీన్‌ని ఆయన ఎన్ని యాంగిల్‌లో అంటే అంతగా దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలంతా ప్లాన్ చేసుకొని వాళ్ళు వస్తారు. ర్యాండమ్‌గా ఒక్కొక్కసారి స్పాట్‌లోనే ఇంప్రవైజేషన్. సో, ఆయనేం చేస్తారు, ఇట్లా అనుకుందామా, ఇట్లా చేద్దాం సార్, ఇట్లా అని అదే మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ మార్కస్, లడ్డు వీళ్ళంతా అంటాం కదా! చెప్పినప్పుడు స్పాట్‌లో గూడా లేదులే ఇలా వెళదాం అనుకోని చేంజ్ చేస్తారు. ఇక్కడ మేము టీమ్ కూడా దాదాపుగా ఆయన్ని అనుసరించే మేము కూడా స్పాట్‌లో రియాక్ట్ అవ్వగలిగాము. అది ఒకసారి ఆయన మెచ్చుకున్నారు. అమ్మ స్పాంటేనియస్‌గా మీరు కూడా క్యాచ్ చేస్తారు, బాగుంది అని ఒకసారి అప్రిషియేట్ చేశారు. హ్యాపీ అనిపించింది. వాళ్ళు చిన్నపిల్లలైనా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ. వాళ్ళకి అవగాహన ఎక్కువ. చెప్పాలంటే ఇంకా యాక్టింగ్‌లో ఓనమాలు దిద్దుతున్నట్టే మేము. ఇంకా అంత పూర్తి యాక్టింగ్ తెలియదని నేను అనుకుంటున్నాను. దానికంటే ముందు ఒకటి చెప్పాలి సిద్ధు గారి గురించి. సిద్ధు గారు ఒకసారి ఇది హాస్పిటల్‌లో అమ్మాయి బాగుంది ప్రెగ్నెంట్ అని చెప్తే మాట్లాడతాం కదా! అందరం పేరెంట్స్ మేము పెంచలా వాడే పెరిగిందని. ఆ సీన్ అప్పుడు కొంచెం నాకు చిన్న హెల్త్ ఇష్యూలు ఉన్నాయి. ఆ రోజు మెడిసిన్ నేను వేసుకోలేదో ఏంటో కొద్దిగా వీక్‌గా అనిపించింది. షివరింగ్ వస్తుంది నాకు. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. డైలాగ్ గట్టిగా ఒకటి షౌట్ చేసేగానే ఇంక నాకు షివరింగ్ వచ్చేసేసింది. నెక్స్ట్ డైలాగ్ చెప్పలేకపోయాను. చెప్పలేక ఆపేశాను. ఫస్ట్ చేసిన దాంట్లో ఆయన చూసారు. చేయగలనని ఆయనకు నమ్మకం ఉంది. అదేంటమ్మా అలా వణికేస్తున్నారు, ఏమైందమ్మా అని చేయి పట్టుకొని పలకరించారు. ఒక 2 మినిట్స్ ఆపేయమంటారా? ఆపేసేయండి అని ఆపేసేశారు. 2-5 మినిట్స్ ఆపేద్దాం, ఒక 10 మినిట్స్ కావాలంటే చూద్దాము అని. లేదు సార్ కొంచెం ఏం లేదు, ఓకే అండి అని ఒక 2 మినిట్స్‌లోనే మళ్ళీ వెళ్ళి చేసి అంటే మనిషిని గమనించుకొని ఆయన మూవ్ అవుతారు. ఓకే. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా? ఏంటి పరిస్థితి? ఆలోచిస్తారు. ప్రతి ఒక్కళ్ళ గురించి ఆలోచిస్తారు. నాకు అనిపించింది యాజ్ ఎ రైటరు నేను సీన్స్‌లో ఉన్నప్పుడు కూడా కొన్ని వాళ్ళు సీన్ వైస్ ముందే మాకు స్క్రిప్ట్ తెలుస్తుంది కదా! దాంట్లో మదర్ డైలాగ్ ఉన్నా లేకున్నా మరి ఆమె అక్కడ డల్ అయిపోతారు. ఏం డైలాగు రాలేదు అని అనిపించినప్పుడు ఆయన అప్పుడప్పుడు నాకు కొన్ని డైలాగ్స్ కూడా ఇచ్చిన సందర్భాలున్నాయి. సిద్ధు గారు. సో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లా వాళ్ళు గుర్తించి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇంటర్వ్యూ ముఖంగా ఆయనకి థాంక్స్ చెప్తున్నాను. తప్పకుండా సిద్ధు అందరూ గారికి. వింటారు.